సో నిన్న 5th సమ్ హోంవర్క్ చేయమని చేశారు కదండి. 5th సమ్ హోంవర్క్ చేయమని చేశారా? చరిష్మా Sir, చదవమ్మా క్వశ్చన్. okay, sir. An amount of 100 rupees was received from D. క్వశ్చన్ Sir, ఫస్ట్ నుంచి చదవమ్మా క్వశ్చన్. okay, sir. Correct the following errors found in the books of Mr. Dutt. The trial balance was out of by 493 rupees excess credit. The difference thus has been posted to suspense account. అంటే ఏంటమ్మా ఎడ్ షేడ్ ఎక్కువ అయిపోయిందంట ట్రయల్ బ్యాలెన్స్ లోని? Sir, credit ఎక్కువైంది sir. క్రెడిట్ ఎక్కువైంది. క్రెడిట్ ఎక్కువైంది అంటే మనం సస్పెన్స్ అకౌంట్ ఎడ్ షేడ్ ఓపెన్ చేసి ఉంటాం, డెబిట్ షేడ్ ఓపెన్ చేసి ఉంటాం, అవునా? Yes, sir. సో సస్పెన్స్ అకౌంట్ కానీ ఓపెన్ చేస్తే డెబిట్ సైడ్ టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అని ఎంత రావాలి? 493 వచ్చి ఉండాలి. 493 rupees. ఓకేనమ్మా. సో ఈ 493 రూపీస్ ని మనం ఏం చేయాలమ్మా? నలిఫై చేయాలి. సో జరిగిన ట్రాన్సాక్షన్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ రాంగ్ ట్రాన్సాక్షన్ ఏంటమ్మా? An amount of 100 rupees was received from D. Das on 31st December 2015 but has been omitted to enter in the cash book. డి దాచిన అమౌంట్ వచ్చిందంటే అక్కడ నేను రికార్డ్ చేయలేదు క్యాష్ బుక్ లో. సో రికార్డ్ చేయకపోతే రెక్టిఫికేషన్ Yes, sir. ఏంటమ్మా? రికార్డ్ చేయకపోతే రెక్టిఫికేషన్ ఏంటి? చేసావు ఈ సమ్ము? చేశాను sir. రెక్టిఫికేషన్ ఏంటి? Sir, 1 minute sir. లక్ష్మీప్రియ నువ్వు చేసావమ్మా? Entry రాయాలి sir. ఎంట్రీ రాయాలా? చెప్పు ఏంటి ఎంట్రీ? Suspense account debit to D. Das account. ఎందుకు సస్పెన్స్ అకౌంట్ డెబిట్ వచ్చింది? నువ్వు చెప్పింది ఏంటంటే సస్పెన్స్ అకౌంట్ డెబిట్ టు డి దాస్ అకౌంట్. ఎంత అమౌంట్ ఎంత? 100 rupees sir. 100. ఇలా ఎందుకు వేస్తావు చెప్పు నాకు. సస్పెన్స్ అకౌంట్ డెబిట్ టు డి దాస్ అకౌంట్ ఎందుకు వేస్తావు? సార్ ఎందుకంటే ఇందులో క్యాష్ బుక్ లో రాయలేదు అని చెప్పారు కదా సార్. క్యాష్ బుక్ లో రాయలేదంటే అర్థం ఏంటి అసలు? ఓమిటెడ్ టు ఎంటర్ ఇన్ ద క్యాష్ బుక్ అంటే అర్థం ఏంటి? అంటే అమౌంట్ రిసీవ్ చేసినట్టు క్యాష్ బుక్ లో రాయలేదు సార్. క్యాష్ బుక్ లో ఎంట్రీ ఎలా వస్తుంది చెప్పు నాకు. ఏమన్నా మళ్ళీ చదువుతుంది చూడు. అన్ అమౌంట్ ఆఫ్ 100 was received from Didas on 31st December 2015 but has been omitted to enter in the cash book. అంటే అసలు ఎంట్రీ రాయలేదండి క్యాష్ బుక్ లో. ఎస్ సార్. అంటే ఏంటి? క్యాష్ అకౌంట్ డెబిట్ టు దాస్ అకౌంట్ అనే ఎంట్రీ నువ్వు రికార్డే చేయలేదు. ఇప్పుడు రికార్డ్ చేస్తావు. సస్పెన్స్ అకౌంటే రాదు. సస్పెన్స్ అకౌంట్ ఎందుకు రాదు? బోత్ డెబిట్ రికార్డ్ చేయలేదు, క్రెడిట్ రికార్డ్ చేయలేదు. ఓకేనా? ఓకే సార్. సో ఎంట్రీ ఏమొస్తుంది అంటే సస్పెన్స్ రాదమ్మా, క్యాష్ వస్తుంది. క్యాష్ అకౌంట్ డెబిట్ టు దీదాస్ అకౌంట్ 100. ఓకేనా? ఓకే సార్. నెక్స్ట్ వన్. The total of returns inward book for December has been cashed for 100 rupees short. అమ్మా రిటర్న్స్ ఇన్వర్డ్ బుక్ అంటే ఏంటి? సేల్స్ రిటర్న్స్ పర్చేస్ రిటర్న్స్? సేల్స్ రిటర్న్స్ సార్. సేల్స్ రిటర్న్స్. బ్యాలెన్స్ ఏంటి? సేల్స్ రిటర్న్స్ బ్యాలెన్స్ ఏంటి? డెబిట్ బ్యాలెన్స్ సార్. డెబిట్ సైడ్ అంటే 100 రూపాయలు తగ్గిందంట, తగ్గించుకున్నామంట, తప్పు చేసామంట. ఎస్ సార్. ఫర్ ఎగ్జాంపుల్ 1000 రూపీస్ అయితే నువ్వు 900 రికార్డ్ చేసావంట. ఓకేనా? ఓకే సార్.
సో సస్పెన్స్ మనం ఓపెన్ చేసుకుంటామా ఓపెన్ చేయమా తప్పు జరిగినందుకు ఇంతకు ముందు ఓపెన్ చేసాం సార్. ఇటు సైడ్ ఓపెన్ చేస్తాం డెబిట్ సైడ్ సార్. డెబిట్ సైడ్ ఓపెన్ చేస్తాం ఎందుకంటే డెబిట్ సైడ్ తక్కువైంది అన్నాడు కాబట్టి అవునా. ఎస్ సార్. సో డెబిట్ సైడ్ ఓపెన్ అయిన సస్పెన్స్ అకౌంట్ క్యాన్సిల్ చేయాలంటే ఏం చేయాలి. క్రెడిట్ సైడ్ చేయాలి సార్. సో టు సస్పెన్స్ అకౌంట్ 100 మరి ఏం డెబిట్ చేయాలి. ఏ సేల్స్ తక్కువైందని చెప్పాడు. సేల్స్ సేల్స్ రిటర్న్స్ తక్కువైనాడు కాబట్టి సేల్స్ రిటర్న్స్ అకౌంట్ డెబిట్ ఎంతమ్మా 100. 100. అర్థమైందా. ఇక్కడ సస్పెన్స్ అకౌంట్ వచ్చిందా. ఎస్ సార్. సో సస్పెన్స్ అకౌంట్ మనం ఓపెన్ చేసాం కాబట్టి పోస్టింగ్ చేస్తాం. సస్పెన్స్ అకౌంట్ క్రెడిట్ సైడ్ బై సేల్స్ రిటర్న్స్ అకౌంట్ 100. అర్థమైందా. నెక్స్ట్ వన్ థర్డ్ వన్ చదవండి. Yes, sir. The purchase of an office table costing rupees 300 has been passed through the purchase day book. ఓకే నువ్వు కొన్నదేంటి ఆఫీస్ టేబుల్ కొన్నావు. ఆఫీస్ టేబుల్ అంటే ఏంటంటే మనకి అసెట్ అమ్మ. సో పర్చేజ్ ఆఫ్ అన్ ఆఫీస్ టేబుల్ అసెట్ అయ్యి ఉండి ఆ అసెట్ కూడా ఎంత 300 రూపీస్ హ్యాస్ బీన్ పాస్ త్రూ పర్చేజ్ డే బుక్ అంట. అంటే గూడ్స్ కొలెక్ట్ రికార్డ్ చేసామంట. తప్ప కదా. తప్పే సార్. రెక్టిఫికేషన్ చెప్పమ్మా. Office table account debit 300 to purchase account 300. ఆఫీస్ టేబుల్ అకౌంట్ డెబిట్ 300 టు పర్చేజ్ అకౌంట్ 300. ఎలా వచ్చింది ఇది. ఆల్రెడీ పర్చేస్ అని చెప్పి డెబిట్ చేసి ఉంటావు. నువ్వు తప్పుగా డెబిట్ చేసిన పర్చేస్ ని క్యాన్సిల్ చేయడానికి క్రెడిట్ చేసే పర్చేస్ ని అసలు డెబిట్ చేయాల్సింది ఏంటి ఆఫీస్ టేబుల్. సో ఆఫీస్ టేబుల్ డెబిట్ చేసావు అంతేనా. ఇక ఎక్కడ సస్పెన్స్ అకౌంట్ వచ్చిందా. ఎక్కడ సస్పెన్స్ అకౌంట్ రాలేదు కాబట్టి నేను పోస్టింగ్ చేయట్లేదు. నెక్స్ట్ ఫోర్త్ వన్. Rupees 375 paid for wages to workmen for making showcases have been charged to wages account. అందులో తప్పే ఉంది. వర్క్మెన్ అంటే ఏంటి వర్క్ చేసేవాళ్ళు. వాళ్ళు ఏం తయారు చేశారు షో కేసుని తయారు చేశారు. మన దగ్గర వర్క్ చేస్తే వాళ్ళకి ఏమి ఇస్తాం వేజెస్ ఇస్తాం. ఆడు కూడా ఛార్జ్ టు వేజెస్ అకౌంట్. తప్పేంటి ఇందులోని. కరెక్టే నేను కరెక్టే అంటున్నాను. తప్ప కదా ఏమా. కరెక్టే సార్. ఇందులో అందులో తప్పేం లేదు కదా ఆ ట్రాన్సాక్షన్ లోని. నో సార్. తప్పు ఉంది. ఓకేనా. తప్పు ఏముందో ఎవరన్నా చేసుకొని చెప్తారా. ఎవరైనా చేశారా ఆ ట్రాన్సాక్షన్ ని. ఎవరికి రాలేదా. ఆ ట్రాన్సాక్షన్ లో తప్పు ఉంది. ఎవరైనా చేశారా చేయలేదా. సార్ డెబిట్ లో వేజెస్ అకౌంట్ రాకుండా వర్క్మెన్ అకౌంట్ వస్తుంది సార్. వర్క్మెన్ కాదమ్మా. వర్క్మెన్ ఏం రాస్తాం మనం వర్క్మెన్కి ఏం ఇస్తాం రాస్తాం అంతే. వర్క్మెన్ చేసినందుకు మన దగ్గర పని చేసినందుకు లేబర్ కి ఆ వర్క్మెన్ కి ఇచ్చేది ఏంటి వేజెస్. వేజెస్. కానీ అందులో తప్పు ఉంది. ఎవరన్నా శైలేంద్రి వచ్చింది ఈరోజు రాలేదా. శైలేంద్రి రాలేదు. తేజస్వి చేసావా నువ్వు. చెప్పు. నేను షోకేస్ అకౌంట్ డెబిట్ టు వేజెస్ అకౌంట్ రాసాను సార్. షోకేస్ అకౌంట్ డెబిట్ వేజెస్ అకౌంట్ ఎందుకు రాసావు. అంటే వేజెస్ కంపెనీలో వర్క్ చేసే వర్కర్స్కి ఇస్తాం కదా సార్. ఇది ఓన్లీ షోకేస్ తయారు చేయడానికి మాత్రమే వర్క్ చేశారు కాబట్టి షోకేస్ అకౌంట్ ఓపెన్ చేశాను సార్. అది కదమ్మా షోకేస్ అన్నా కూడా వర్క్ చేసింది వర్కర్సే కదా. వర్క్మెన్ అన్నాడు కదా. వర్క్మెన్ అంటే ఎవరు లేబరే కదా. లేబర్కి ఇచ్చేది వేజెసే కదా. ఎందుకు అది రాసావు. రీజన్ చెప్పాలి నాకు ఎందుకు అది రాసావు. సో చూడండి అమ్మా నేను స్టార్టింగ్ లో జర్నల్ ఎంట్రీస్ చెప్పినప్పుడు మనం ఒక టాపిక్ నేర్చుకున్నాం. ఏంటంటే నేను ఒక బుక్ కొనుక్కోవడానికి వేరే ఊరు వెళ్ళానమ్మా. పక్క ఊరు బుక్ కొనుక్కోవడానికి వెళ్ళాను. ఆ బుక్ అనేది ఏంటో మనకి నాకైతే అసెట్. నాది లైబ్రరీ అనమాట. సో లైబ్రరీలో
ఆ బుక్ అనేది ఏంటో ఒక అసెట్. సో నేను వెళ్ళాను, లైబ్రరీ బుక్ కొనుక్కున్నాను, వచ్చాను. బుక్ యొక్క కాస్ట్ 500. సో నేను ఆ బుక్స్ లో ఎంత రికార్డ్ చేయాలి? బుక్స్ లో ఎంత రికార్డ్ చేయాలి? బుక్ ఎవరైనా కాస్ట్ చెప్పండి. ప్లస్ ట్రావెల్ చార్జెస్ సార్. బుక్ కాస్ట్ ప్లస్ ట్రావెల్ చార్జెస్ అని Travelling చెప్పారు charges. స్టార్టింగ్ క్లాసెస్ జర్నల్ ఎంట్రీస్ చెప్పే కొత్తల్లో, అవునా కదా? ఎస్ సార్. మరి ఇన్ ద సేమ్ వే నేను ఇక్కడ ఏం తయారు చేయించుకుంటున్నాను? షో కేస్ తయారు చేయించుకుంటున్నాను, అవునా? షో కేసెస్ అంటే ఏంటి? అసెట్టా కాదా? ఫర్నిచర్ అయినా మనకి ఎస్ సార్. ఫర్నిచర్ అంటే అసెట్టేనా? మరి Yes, అసెట్ sir. తయారు చేయడానికి అయిన ఖర్చు కూడా ఏం చేయాలి? ఆ అసెట్కే యాడ్ చేయాలి. అర్థమైందా? అర్థం కాలేదు. ఫర్ ఎగ్జాంపుల్ షో కేస్ అవడానికి ఖర్చు ఎంత అయిందంటే, షో కేస్ అవడానికి ఖర్చు 1000 రూపాయలు అయిందమ్మా. 1000 రూపాయలు కాదు, 10,000 అయింది. ఈ 10,000 షో కేసు తయారు చేయడానికి ఓకేనా? ఇప్పుడు ఎవరన్నా మీ షో కేస్ యొక్క కాస్ట్ ఎంత అంటే ఏం చెప్తారు మీరు? షో కేస్ యొక్క కాస్ట్ ఎంత? 375. 10,375, అవునా కదా? అంటే వేజెస్ కూడా ఏమైపోతుంది? మా ఫార్మ్ పార్ట్ ఆఫ్ షో కేస్ అయిపోతుంది, అవునా? మరి అలాంటప్పుడు వేజెస్ సపరేట్ గా రాయకూడదు. టోటల్ షో కేస్ యొక్క వాల్యూ ఎంత అయింది? 10,375. మరి అలాంటప్పుడు ఆ 375 కూడా ఎవరికి యాడ్ చేయాలి? షో కేస్ కి యాడ్ చేయాలి. సో ఎంట్రీ విల్ బి షో కేస్ అకౌంట్ డెబిట్ టు, అనవసరంగా ఇంత ముందు వేజెస్ ని డెబిట్ చేసామమ్మా, దాన్ని క్యాన్సిల్ చేయడానికి టు వేజెస్ అకౌంట్ 375. అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైందని డౌట్ ఉందా? మళ్ళీ చెప్తాను ఎవరికైనా డౌట్ ఉంటే. లక్ష్మీప్రియ, అర్థమైంది సార్. ఫ్యూచర్ లో నేను అదే షో కేస్ కి రిపేర్ చేయించానమ్మా. ఎస్ సార్. ఒక 6 months తర్వాత 1 year తర్వాత రిపేర్ చేయించాలి. రిపేర్ చేయించినప్పుడు అది కూడా ఫార్మ్ పార్ట్ ఆఫ్ షో కేస్ అయిపోద్దా? సపరేట్ గా రిపేర్స్ అని రాయాలా? రాయక్కర్లేదు సార్. ఎలా రాయాలి మరి ఎంట్రీ ఎప్పుడు రిపేర్ చేసినప్పుడు? షోకేస్ అకౌంట్ డెబిట్ టు ఉమ్, రిపేర్స్ అకౌంట్. ఎందుకు రాస్తాం అలాగా? షోకేస్ అకౌంట్ ఎప్పుడు రిపేర్స్ అకౌంట్ ఎందుకు రాస్తాం? రిపేర్స్ అనేది ఏంటి? సపరేట్ ఐటమ్, దాని షోకేస్ యాడ్ చేయం. ఇంకా ఓన్లీ నేను ఏంటి చెప్పాను, పుట్ టు యూజ్. మనం యూజ్ చెయ్యక ముందు వరకు ఎసెట్ కి పెట్టిన ప్రతి ఖర్చుని ఎసెట్ కి యాడ్ చేయండి. మనం ఆల్రెడీ యూజ్ చేస్తామని చెప్పాను. 6 months తర్వాత 1 year తర్వాత రిపేర్స్ అయినాయి, మరి మళ్ళీ ఎసెట్ కి యాడ్ చేస్తాం వాటిని. మళ్ళీ ఎసెట్ కి No, యాడ్ sir. చేయకూడదు. అక్కడి నుంచి సపరేట్, మళ్ళీ ఇంకా రిపేర్స్ సపరేట్, షోకేస్ సపరేట్. ఇంకా ఇప్పుడు మళ్ళీ ఫ్యూచర్ ఎప్పుడైనా రిపేర్స్ జరిగిందనుకో, ఎంట్రీ విల్ బి రిపేర్స్. ఎక్కడ ఇది మనకు లాస్ ఎక్స్పెన్స్ కాబట్టి ఎక్స్పెన్స్ షుడ్ బి డెబిటెడ్. రిపేర్స్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ పేమెంట్ చేస్తాం కాబట్టి టు క్యాష్ అకౌంట్. అర్థమైందా? అర్థం కాదు? అర్థమైంది సార్. ఓకేనా అమ్మా? ఇది క్లారిటీ అయితే ముందుకు వెళ్తాను. అందరికీ అర్థమైందా? నెక్స్ట్ వన్ ఎవరు చదువుతారు? నెక్స్ట్ వన్ చరిష్మా. హలో చరిష్మా, Sir, చదువుతున్నాను సార్. చదువు. A purchase of 67 had been posted to trade payables account as 60 rupees. అమ్మా పర్చేస్ ఎంట్రీ చెప్పు. Purchase account debit పర్చేస్ అకౌంట్ డెబిట్ టు to creditor account. క్రెడిటార్ account. ఓకే, నువ్వు చదివితే పర్చేస్ చేసావంట. హ్యాడ్ బీన్ పోస్టెడ్ టు ద ట్రేడ్ పేబుల్స్ అకౌంట్ అంటే క్రెడిటర్స్ అకౌంట్ ఓన్లీ 60 పోస్ట్ చేసావంట.
పర్చేస్ అకౌంట్ నార్మల్ 67 పోస్ట్ చేస్తాం అంటే 7 రూపీస్ క్రెడిట్ సైడ్ ఏం ఓపెన్ అవుతుంది టు సస్పెన్స్ అకౌంట్ ఓపెన్ అవుతుంది సార్. అకౌంట్ ఓపెన్ అవుతుంది. సో ఈ సస్పెన్స్ అకౌంట్ ఇప్పుడు రెక్టిఫై చేసేటప్పుడు సస్పెన్స్ అకౌంట్ ఎటు సైడ్ ఓపెన్ అయింది క్రెడిట్ సైడ్ ఓపెన్ అయింది. క్యాన్సిల్ చేయడానికి Debit side. సస్పెన్స్ అకౌంట్ డెబిట్ 7 రూపీస్ టు క్రెడిటార్స్ పెంచుతామా టు క్రెడిటార్స్ అకౌంట్ 7 రూపీస్. ఓకేనా సస్పెన్స్ అకౌంట్ డెబిట్ టు క్రెడిటార్స్ అకౌంట్ 7. సో సస్పెన్స్ అకౌంట్ వచ్చిందమ్మా. సో మళ్ళీ నేను పోర్షన్ చేస్తాను సస్పెన్స్ అకౌంట్ డెబిట్ టు క్రెడిటార్స్ అకౌంట్ 7 రూపీస్. అర్థమైందా నెక్స్ట్ Yes, sir. A check for rupees 200. A check for rupees 200 received from P.C. Joshi had been dishonored and passed to the debit of allowance account. ఏమైంది చెక్ రిసీవ్ అయ్యామంట హ్యాడ్ బీన్ డిజానర్డ్ అండ్ వాజ్ పాస్డ్ టు ద డెబిట్ ఆఫ్ అలవెన్సెస్ అకౌంట్. అంటే చెక్ రిసీవ్ అయ్యాం ఎంట్రీ చెప్పండి ఎవరు చెక్ రిసీవ్ అయితే ఎంట్రీ ఏంటి బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు Debit. జోషి అకౌంట్. ఓకేనా అదంట Yes, sir. బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు జోషి అకౌంట్ డిజానర్ అయింది. సో ఎంట్రీ ఏం రాస్తాం జోషి Joshi అకౌంట్ account డెబిట్ debit టు రివర్స్ to చేస్తాం bank బ్యాంక్ account. అకౌంట్. Bank Okay. account. ఇక్కడ చూడండి a check for rupees 200 received from PC Joshi had been dishonored and was passed to the debit of allowances account and was passed to the debit of allowances account అంటే డిజానర్ అయ్యే టైంలో అంటే ఇది కదా డిజానర్కి ఎంట్రీ ఇది డిజానర్కి ఎంట్రీ. డిజానర్ అయ్యే టైంలో జోషి అకౌంట్ రికార్డ్ చేయలేదంట. జోషి అకౌంట్ ప్లేస్ లో ఏం డెబిట్ చేసాం పాస్ టు ద Allowances account. డెబిట్ ఆఫ్ అలవెన్సెస్ అకౌంట్ అంటే అలవెన్స్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్ అని రాసామంట తప్ప కదా. తప్పు సో సార్. సో అలవెన్సెస్ అనవసరంగా డెబిట్ చేసాం. సో దాన్ని క్యాన్సిల్ చేయడానికి టు అలవెన్సెస్ అకౌంట్ ఎంతమ్మా 200. ఓకేనా అసలు పడాల్సిన డెబిట్ ఏంటి జోషి. సో జోషి అకౌంట్ డెబిట్ 200. ఓకేనా నెక్స్ట్ వన్ Yes, sir. Rupees 1000 rupees paid for the purchase of a motorcycle for Mr. Dutt had been posted to miscellaneous expenses account. ఓకే సో మరి ఇది ఏంటిది ₹1000 paid for the purchase of a motorcycle for Mr. Dutt had been charged to miscellaneous expense account. ఏం అర్థం చెప్ప ట్రాన్సాక్షన్ చదివితే సార్ మనం మోటార్ సైకిల్ పర్చేస్ చేసాం సార్. ఓకే అప్పుడు ఎసెట్ పర్చేస్ ఎస్ సార్ మోటార్ సైకిల్ అకౌంట్ డెబిట్ సైడ్ లో మోటార్ సైకిల్ అకౌంట్ అని రాయాలి సార్. సో రాస్తున్నాను మోటార్ సైకిల్ అకౌంట్ డెబిట్ టు ఏం రాయాలి టు క్యాష్ అకౌంట్. టు క్యాష్ అకౌంట్. ఎస్ సో సార్. 1000 అని రాయాలి అవునా. ఎస్ సార్. నువ్వు చెప్తుంది ఇది కరెక్ట్ ఎంట్రీ అని అవునా కదా. ఎస్ సార్. కరెక్ట్ ఎంట్రీ కాదు కరెక్ట్ ఎంట్రీ ఇది కాదు. కరెక్ట్ ఎంట్రీ మోటార్ సైకిల్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్ కాదు. మోటార్ సైకిల్ ప్లేస్ లో డ్రాయింగ్స్ అకౌంట్ అని రావాలమ్మ. డ్రాయింగ్స్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్ అని రావాలి. ఎందుకు రావాలి చెప్పు చెప్తే నేను ఆన్సర్ చెప్పాను. డ్రాయింగ్స్ అకౌంట్ రావాలి. మిస్టర్ దట్ అది Yes, sir. మిస్టర్ దత్ క్వశ్చన్ లో కొంటున్నాం ఇక్కడ అంట. మిస్టర్ దట్. సో మిస్టర్ దత్ కి మనం మోటార్ సైకిల్ కొంటున్నాం అంటే ప్రొపరైటర్ కొంటున్నట్టు అవునా. అది ప్రొపరైటర్ Yes, యొక్క sir. పర్సనల్ ఎక్స్పెన్స్ అవునా. ప్రొపరైటర్ యొక్క పర్సనల్ ఎక్స్పెన్స్ Yes, ఏ sir. పేరుతో రాయాలి డ్రాయింగ్స్ అకౌంట్ రాయాలి సార్. రాయాలి. సో ఎంట్రీ విల్ బి డ్రాయింగ్స్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్. ఇది రాయాల్సిన ఎంట్రీ ఓకేనా. కానీ ఆడ ఏం రాశాడు మిస్సిలేనియస్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ అని రాశారు. హ్యాడ్ బీన్ చార్జ్ టు మిస్లేనియస్ ఎక్స్పెన్స్ అంటే డ్రాయింగ్స్ అని కూడా రాయకుండా
మిస్సెలేనియస్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ డెబిట్ చేశాడు. సో తప్పుగా డెబిట్ చేసిన మిస్సెలేనియస్ ఎక్స్పెన్సెస్ క్యాన్సిల్ చేయడానికి 2 మిస్సెలేనియస్ ఎక్స్పెన్స్ అకౌంట్ క్రియేట్ చేశారు. మరి ఏం డెబిట్ చేయాలి? అసలు డెబిట్ చేయాల్సిన Drawings account. అకౌంట్ డెబిట్ Drawings account. 1000. So rectification entry will be drawings account debit 1000 to miscellaneous expense account 1000. Okay na? Next one. Goods amounting to 100 rupees had been returned by customer and were taken into the inventory, but no entry in respect thereof was made into the books. ఏంటమ్మా ఎంట్రీ? రిటర్న్డ్ బై కస్టమర్ అంటే ఏంటిది? కస్టమర్ గూడ్స్ రిటర్న్ చేస్తారు సార్, సేల్స్ రిటర్న్ సార్. ఎంట్రీని తీసుకోండి అంట. నాకు టోటల్ ఈ సేల్స్ రిటర్న్స్ కూడా ఆ క్లోజింగ్ స్టాక్ లో యాడ్ చేసుకున్నాడంట, కానీ ఎంట్రీ రాయలేదంట. మరి ఎంట్రీ అప్పుడు రాయకపోతే ఇప్పుడు ఏం చేయాలి? సస్పెన్స్ అకౌంట్ ఓపెన్ చేయాలి సార్. ఎందుకు సస్పెన్స్ అకౌంట్ ఓపెన్ చేస్తాం? అసలు ఎంట్రీ రాయకపోతే ఎప్పుడు సస్పెన్స్ అకౌంట్ రాదు. ఇందాక నువ్వు ఇదే కన్ఫ్యూజ్ చేసావు. ఇందాక కూడా సేమ్ ఎక్కడ వచ్చింది చూడండి. డి దాస్ ఫస్ట్ క్వశ్చన్ సార్. ఏ బిట్ లో కూడా హ్యాస్ బీన్ ఒమిటెడ్ టు ఎంటర్ ద క్యాష్. అసలు ఎంట్రీయే రాయినప్పుడు నువ్వు అసలు సస్పెన్స్ అకౌంట్ రాదు. ఆమె ఎంట్రీ రాయలేదనుకో, డెబిట్ పోస్టింగ్ జరగదు, క్రెడిట్ పోస్టింగ్ జరగదు. డెబిట్ క్రెడిట్ రెండు జరిగినప్పుడు సస్పెన్స్ అకౌంట్ ఎందుకు వస్తుంది? అర్థమవుతుందా? సో ఎప్పుడైతే ఆడేమో క్లియర్ గా చెప్పాడు, బట్ నో ఎంట్రీ ఇన్ రెస్పెక్ట్ దేర్ ఆఫ్ వాజ్ మేడ్ ఇన్ టు ద బుక్స్. అసలు ఎంట్రీయే రాయలేదు. ఇప్పుడు రాస్తే సరిపోద్ది ఎంట్రీ. నువ్వు మళ్ళీ సస్పెన్స్ అకౌంట్ ఎందుకు ఓపెన్ చేస్తావు? సస్పెన్స్ అకౌంట్ ఓపెన్ చేయము. ఏదన్నా ఒకటి మాత్రమే ఓపెన్ చేస్తేనే డెబిట్ ఓపెన్ చేసావు. దాని కరస్పాండింగ్ డెబిట్ కి నువ్వు ఒక క్రెడిట్ ఓపెన్ చేయాలి, చేయలేదు. అప్పుడు సస్పెన్స్ అకౌంట్ ఓపెన్ అవుతుంది. నువ్వు డెబిట్ రికార్డ్ చేయలేదు, క్రెడిట్ రికార్డ్ చేయలేదు, సస్పెన్స్ అకౌంట్ ఎందుకు ఓపెన్ అవుతుంది? ఓకేనా? సో డైరెక్ట్ గా ఎంట్రీ రికార్డ్ చేస్తే సరిపోద్ది. ఏంటి ఎంట్రీ? సేల్స్ రిటర్న్స్ అకౌంట్ డెబిట్ 100 టు కస్టమర్ అకౌంట్ 100. ఓకేనా? అయిపోయింది. నెక్స్ట్ లాస్ట్ వన్. A sale of rupees 200 to Singh and Co was wrongly credited to their account. Entry was correctly made in sales book. నాకు సేల్ కి ఎంట్రీ చెప్పు నార్మల్ గా. సింగ్ అకౌంట్, సింగ్ కి డెబిటర్ అకౌంట్ డెబిటర్ to sales account. సింగ్ అకౌంట్ Singh and డెబిట్ Co to sales ఏంటమ్మా? account. టు సేల్ అకౌంట్. Sales account sir. టు సేల్స్ అకౌంట్. ఎంత? 200. ఇది రికార్డ్ చేయాల్సిన ఎంట్రీ. ఓకేనా? వాజ్ రాంగ్లీ క్రియేటెడ్ టు దెయిర్ అకౌంట్. అర్థమవుతుందా? ఎంట్రీ వాజ్ మేడ్ కరెక్ట్లీ ఇన్ సేల్స్ బుక్ అంటే అర్థం ఏంటి? టు సేల్స్ బుక్ అని రాసావు కదా నువ్వు. అక్కడ 200 కరెక్ట్గా రికార్డ్ చేసాడంట. దాంతో పాటు సింగ్ డెబిట్ చేయకుండా ఆన్ ఏం చేసాడంట? టు సింగ్ అకౌంట్ అని చెప్పి ఆన్ కూడా క్రెడిట్ చేసాడంట. అంటే టోటల్ క్రెడిట్ ఎంత అయిపోయింది? 400 క్రెడిట్ అయిపోయింది. ఆ 400 కి ఏం ఓపెన్ అవుతుందమ్మా? ఆ 400 కి ఏం ఓపెన్ అయిపోద్ది? సస్పెన్స్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది. సస్పెన్స్ అకౌంట్ డెబిట్ 400 ఓపెన్ అయిపోయింది. సో ఆ సస్పెన్స్ అకౌంట్ క్యాన్సిల్ చేయడానికి టు సస్పెన్స్ అకౌంట్ 400 సింగ్ అకౌంట్ డెబిట్ ఒకసారి కరెక్ట్ గా చేయడానికి ఒక 200 ప్లస్ రాంగ్ పడిన 200 క్యాన్సిల్ చేయడానికి ఇంకో 200, టోటల్ 400. సరిపోయింది లేదా? సో సింగ్ అకౌంట్ డెబిట్ 400 టు సస్పెన్స్ అకౌంట్ 400. అర్థమైందా? సో మళ్ళీ సస్పెన్స్ అకౌంట్ వచ్చింది. క్రెడిట్ సైడ్ వచ్చిందమ్మా. సో పోస్టింగ్ చేస్తాను. సస్పెన్స్ అకౌంట్ క్రెడిట్ సైడ్ బై సింగ్ అండ్ కో అకౌంట్ 400. చూడమ్మా సస్పెన్స్ అకౌంట్ టాలీ అయిపోయింది. 500 అంటే నో ఎర్రర్స్ అన్ని మనం రెక్టిఫై చేస్తామండి. సస్పెన్స్ అకౌంట్ టాలీ అయిందా లేదా?
సార్ టాలీ అయింది సార్. ఓకే. సో సస్పెన్స్ అకౌంట్ టాలీ అయిపోతే ఎర్రర్స్ అన్ని మనం ఏం చేసాం, కరెక్ట్ గా రెక్టిఫై చేసాం అని అర్థం. ఓకేనా? రెక్టిఫై చేసాం సార్. ఒకవేళ సస్పెన్స్ అకౌంట్ కానీ ఎస్ సార్. టాలీ అవ్వకపోతే ఇంకా ఎర్రర్స్ ఉన్నాయి అని అర్థం. ఇంకా ఆ సస్పెన్స్ అకౌంట్ ఎర్రర్స్ ఉన్నాయి, ఇన్ఫర్మేషన్ మనకి ఇంకా ఫుల్ గా ఇవ్వలేదు. ఓకేనా అమ్మ? అందరికీ ఓకే అర్థమైంది? సార్. ఎవరికైనా డౌట్ ఉందా? ఏ ట్రాన్సాక్షన్ అని డౌట్ ఉంటే నేను మళ్ళీ చెప్తాను, అడగండి ఫాస్ట్ గా. అందరికీ అర్థం అవ్వాలి. అంత ఈజీగా అర్థమైన చాప్టర్ కాదు ఇది. నేను మళ్ళీ చెప్తున్నాను, నేను ప్రతి ట్రాన్సాక్షన్ కి కరెక్ట్ ఎంట్రీ కూడా చెప్పి చేస్తున్నాను. ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి. తేజస్వి అర్థమైందమ్మా? ఏం డౌట్ ఉందా? డౌట్ ఏం లేదు సార్. అభిరామ్, అమిత, నో సార్. అమిత డౌట్ ఏం ఉందమ్మా? లేదు సార్, డౌట్ లేదు. లక్ష్మీప్రియ, నో డౌట్ సార్, లేవు సార్. చందర్రావు, ఏమీ లేవు సార్. అర్థమైంది సార్. పి అర్థమైంది. అన్నపూర్ణ, డౌట్ ఏం లేదు మేడం మీకు? ఇంకా ఓకే. సో అందరికి బిఫోర్ ప్రిపరేషన్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్, ఆఫ్టర్ ప్రిపరేషన్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్ ఎలా ఆలోచించాలని అర్థమైంది. ఓకేనా? సో బిఫోర్ ప్రిపరేషన్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్ అయితే 2 టైప్స్ లో చేయొచ్చు. ఒకటి ఏంటంటే స్టేట్మెంట్, ఇంకోటి ఏంటంటే ఎంట్రీ. ఆఫ్టర్ ప్రిపరేషన్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్ అయితే ఓన్లీ ఎంట్రీ. ఎందుకంటే జరిగిన ప్రతి ఎర్రర్కి సస్పెన్స్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది కాబట్టి ఆ సస్పెన్స్ అకౌంట్ ని క్యాన్సిల్ చేస్తే ఎర్రర్స్ అనేది రెక్టిఫై అయినట్టే. ఓకేనా? సో 5th సమ్ అయిందమ్మా. 6th సమ్ చంద్రరావు చదువుతాడు. 6th సమ్. The following errors affecting the account for the year 2015 were detected in the books of Jain Brothers, Delhi. Sale of old furniture has 150 rupees. ఒకసారి ఈ క్వశ్చన్ లో ఏమన్నా బిఫోర్ ప్రిపరేషన్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్ అని కానీ ఆఫ్టర్ ప్రిపరేషన్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్ కానీ అని చెప్పాడా? సమ్ని ఇప్పుడు సమ్ ఏం చెప్పాడు? డైరెక్ట్ ద ఫాలోయింగ్ ఎర్రర్స్ affecting the account for the year 2015 but detected in the books of Jain Brothers అన్నాడు. లాస్ట్ లో చూడు మళ్ళీ, you are required to pass necessary rectifying entries and show how the trial balance would be affected by the errors అన్నాడు. ఎక్కడైనా సరే బిఫోర్ ప్రిపరేషన్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్ లేదా ఆఫ్టర్ ప్రిపరేషన్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్ అని చెప్పాడా మనకి? చంద్రరావు నిన్నే అడుగుతున్నాను. No sir. ఏమీ చెప్పలేదు. సో మనం ఏం చేయొచ్చు? 2 విధాలుగా కూడా ఆలోచన చేయొచ్చు. ఓకేనా? మనం మాత్రం ఫస్ట్ బిఫోర్ ప్రిపరేషన్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్ అయితే ఎలా చేస్తాం చూద్దాం. చదువు ఫస్ట్ వన్. Sale of old furniture 150 rupees treated as sale of goods. సేల్ ఆఫ్ ఫర్నిచర్ 150 ట్రీటెడ్ యాజ్ సేల్ ఆఫ్ గూడ్స్ అంట. అంటే అట్ ద టైమ్ ఆఫ్ రాంగ్ జరిగినప్పుడు ఎంట్రీ అంటాం. రాంగ్ ఎంట్రీ ఏం చేసాడు? ముందు కరెక్ట్ ఎంట్రీ చెప్పు. Sir, కరెక్ట్ ఎంట్రీ చెప్పు. కరెక్ట్ ఎంట్రీ. furniture account debit to sales account. తేజస్వి నువ్వు చెప్పమ్మా. సేల్ ఆఫ్ ఫర్నిచర్ కరెక్ట్ ఎంట్రీ. సేల్ ఆఫ్ ఫర్నిచర్ సార్, క్యాష్ అకౌంట్ డెబిట్ టు ఫర్నిచర్ అకౌంట్. క్యాష్ అకౌంట్ డెబిట్ టు ఫర్నిచర్ అకౌంట్. సేల్ అంటుంటే మళ్ళీ ఫర్నిచర్ అకౌంట్ డెబిట్ అని చేస్తావు ఏంటి చంద్రరావు? ఫర్నిచర్ ఏం చెప్పాను నేను? సేల్ అయిపోయింది. సేల్ అంటే ఏంటి? బయటకు వెళ్ళిపోతుంది. ఫర్నిచర్ పర్చేస్ చేస్తే డెబిట్ చేయాలి, సేల్ చేస్తుంటే క్రెడిట్ చేయాలి. మళ్ళీ మొదటికి వచ్చారు అందరూని. ఎంట్రీస్ చేయండి రా బాబు అంటే అందరూ అన్ని వచ్చేసి అన్ని అర్థమైపోయినాయి అన్నారు. చిన్న ఎంట్రీ ఇది, సేల్ ఆఫ్ ఫర్నిచర్. మళ్ళీ ఫర్నిచర్ అకౌంట్ డెబిట్ అని స్టార్ట్ చేస్తున్నాం.
చెప్పాను కదా క్లియర్గా ఎంట్రీస్ చేయండి, ఎంట్రీస్ రాకపోతే ఏం చేయలేరని. క్యాష్ అకౌంట్ డెబిట్ టు ఫర్నిచర్ ఎంతమ్మా 150 150. ఇది ఏంటిది రాంగ్ ఎంట్రీ. మరి కరెక్ట్ ఎంట్రీ సారీ మనం రాయాల్సిన ఎంట్రీ. మరి రాంగ్ ఎంట్రీ ఏం రాసాడు? క్యాష్ అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంట్ అని రాశాడు సార్. క్యాష్ అకౌంట్ డెబిట్ టు నార్మల్ గూడ్స్ ఏమో అని చెప్పుకుని టు సేల్స్ అకౌంట్ అని రాశాడు 150 150. సో రాంగ్ ఏం చేశాడు? సేల్స్ ని రాంగ్ గా రికార్డ్ చేశాడు. సో రాంగ్ గా రికార్డ్ చేసిన సేల్స్ ని కరెక్ట్ చేయాలంటే డెబిట్ చేయాలి. సో సేల్స్ అకౌంట్ డెబిట్ 150 టు ఫర్నిచర్. సో అసలు మనం బయటకు వెళ్ళిపోయింది ఏంటి? ఫర్నిచర్. సో కరెక్ట్ గా రికార్డ్ చేయాల్సిన ఫర్నిచర్ టు ఫర్నిచర్ అకౌంట్ 150. ఇది రెక్టిఫికేషన్ ఎంట్రీ. చాలా సింపుల్ ఎంట్రీ. అది ఇచ్చిందా సరిగ్గా సక్రమంగా చదివితే వచ్చేస్తుంది ఆన్సర్. ఏ బుర్ర ఎక్కడ పెడతారో అర్థం కాదు. క్లియర్ గా చెప్పింది సేల్ ఆఫ్ ఫర్నిచర్ చెప్పాడు క్లియర్ గాడు. సేల్ ఆఫ్ ఫర్నిచర్ ఎంట్రీ ఎంట్రీ చెప్పరా అంటే ఫర్నిచర్ అకౌంట్ డెబిట్ స్టార్ట్ చేస్తున్నాడు. నెక్స్ట్ రిసిప్ట్ ఆఫ్ ₹500 ఫ్రమ్ రామ్ మోహన్ క్రెడిటెడ్ టు శ్యామ్ సుందర్. హేమంత్ ఉన్నాడు అక్కడ? హేమంత్ హేమంత్ కే హేమంత్ కార్తీక్ కార్తీక్ అభిరామ్ నిద్రపోతున్నారు ఏంట్రా క్లాసులకు వచ్చి? కార్తీక్ గడికి హేమంత్ గడికి ఏం నిద్రపోతున్నారు ఏంటి మీరు ఇద్దరుని? అభిరామ్ చెప్పమ్మా సెకండ్. Receipt of ₹500 from Ramohan credited to Shyam Sundar. రిసిప్ట్ కి ఎంట్రీ చెప్పమ్మా సార్. రిసిప్ట్ ఫ్రమ్ రామ్మోహన్ కి ఎంట్రీ చెప్పు. సరిగ్గా ఆలోచించి టైం తీసుకొని చెప్పు నాకు కరెక్ట్ గా. రిసిప్ట్ ఫ్రమ్ రామ్మోహన్ కి ఎంట్రీ పర్ఫెక్ట్ గా రావాలి. రిసిప్ట్ ఆఫ్ ₹500 ఫ్రమ్ రామ్ మోహన్ ఎంట్రీ. లక్ష్మీప్రియ చెప్పమ్మా. రిసిప్ట్ అకౌంట్ డెబిట్ టు రామ్ మోహన్ అకౌంట్. రిసిప్ట్ అకౌంట్ ఏంటమ్మా? రిసిప్ట్ అకౌంట్ ఏంటి ఎప్పుడు చెప్పుకున్నాం మనం అసలు? రిసిప్ట్ ఆఫ్ ₹500 క్లియర్ గా చెప్పాడు పక్కన. రిసిప్ట్ అంటే అర్థం ఏంటి చెప్పు? రిసీవ్డ్ అని, డబ్బులు తీసుకున్నామని. బిల్. అవునా? క్యాష్ అకౌంట్ డెబిట్ టు రామ్ మోహన్ అకౌంట్. చెప్పండి ఇప్పుడు కొట్టి నీ జనరల్ ఎంట్రీస్ ఎక్కడ రిసిప్ట్ అకౌంట్ అని చెప్పాను నేను. పేమెంట్ అకౌంట్ రిసిప్ట్ అకౌంట్ అని ఎప్పుడు చెప్పాను నేను? అక్కడ క్లియర్ గా ఉంది అక్కడ రిసిప్ట్ ఆఫ్ ₹500 ఫ్రమ్ రామ్మోహన్. 500 వచ్చాయంట రామ్మోహన్ దగ్గర నుంచి. అంటే ఎలా వస్తాయి రామ్మోహన్ దగ్గర నుంచి 500? క్యాష్ అకౌంట్ డెబిట్ టు రామ్ మోహన్ అకౌంట్. అది క్యాష్ అకౌంట్ డెబిట్ టు రామ్ మోహన్ అకౌంట్. ఎంట్రీస్ కానీ మీరు అర్థం చేసుకుని రాయకపోతే అకౌంట్స్ ఎప్పటికీ అర్థం కాదు. నేనేం చేయలేను. నేనైనా చెప్పడంలో లోపం ఉంటే చెప్పండి. ఎంట్రీస్ లో ప్రతిదీ నార్మల్ ఇంగ్లీష్ అర్థమైనట్టు ఎవరికైనా సరే ఎంట్రీస్ రాయగలడు. అదే రావట్లేదు మీకు. క్యాష్ అకౌంట్ డెబిట్ 500 టు రామ్ మోహన్ 500 అది కరెక్ట్ ఎంట్రీ. రాయాల్సి అంటే ఇలా రాయాలి. మరి రాంగ్ ఏం జరిగింది? రాంగ్ ఎంట్రీ ఏంటి? క్యాష్ అకౌంట్ డెబిట్ టు శ్యామ్ సుందర్ అకౌంట్. క్యాష్ అకౌంట్ డెబిట్ టు శ్యామ్ సుందర్ అకౌంట్.
ఎంత మరి 500. సో రాంగ్ ఎక్కడ జరిగింది? శ్యామ్ సుందర్ దగ్గర జరిగింది. అని క్యాన్సిల్ చేయాలంటే ఏం చేయాలి? రెక్టిఫికేషన్ డెబిట్ ఎంట్రీలో చేయాలి సార్. డెబిట్ చేయాలి. శ్యామ్ సో సుందర్ అకౌంట్ డెబిట్ టు శ్యామ్ సుందర్ అకౌంట్ డెబిట్ 500 టు అసలు పడాల్సిందా? రామ్మోహన్ అకౌంట్. రామ్మోహన్ అకౌంట్ 500. ఓకేనా? నెక్స్ట్ వన్, థర్డ్ వన్. అన్నపూర్ణ గురించి చెప్పండి. Goods worth ₹100 brought from Mohan Narin have remained unrecorded so far. ఓకే, అంటే అక్కడ ఏం జరిగింది? తప్పేం జరిగింది అసలు? ₹100 మోహన్ నారిన్ దగ్గర గూడ్స్ కొన్నాడు. ఓకే, అన్రికార్డెడ్ గా రికార్డ్ చేయలేదు. అప్పుడు రికార్డ్ చేయలేదు. మనం ఇప్పుడు ఏం చేయాలి? మనం రెక్టిఫై చేస్తున్నప్పుడు రికార్డ్ చేస్తే సరిపోతుంది. ఎంట్రీ గూడ్స్ కొన్నాడు అన్నారు. గూడ్స్ కొనడానికి ఎంట్రీ పర్చేస్ అకౌంట్ డెబిట్ టు మోహన్ నారిన్ అకౌంట్. అంతే. అక్కడ జరిగింది ఏంటో మనకి తెలుగులో అర్థమైతే, మన భాషలో మనకు అర్థమైతే ఎంట్రీ రాయడం చాలా ఈజీ. ఆ ఎంట్రీసే మీకు రావట్లేదు. ఇంగ్లీష్ లో ఉన్న దాన్ని మన భాషలో మీరు అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుంటే ఎంట్రీ వస్తుంది, లేకపోతే రాదు. నెక్స్ట్ వన్, ఏ రిటర్న్ ఆఫ్ ₹120 from Mukesh posted to his debit. ముఖేష్ నుంచి మనకి రిటర్న్ ఆఫ్ ₹200 ఫ్రమ్ ముఖేష్ పోస్టెడ్ టు హిస్ డెబిట్ అండి మేడం. రిటర్న్ ఫ్రమ్ ముఖేష్ అంటే మనకి సేల్స్ రిటర్న్సా, పర్చేస్ రిటర్న్సా? రిటర్న్ ఆఫ్ ముఖేష్ మనం సేల్ చేసుకుంటాం, వాడి దగ్గర నుంచి రిటర్న్ వచ్చేస్తుందంటే ఏంటి? సేల్స్ రిటర్న్స్ అకౌంట్ డెబిట్ టు ఎవరి దగ్గర నుంచి వస్తుంది? టు ముఖేష్ అకౌంట్. ఎంత? 120. ఇదంతా బాగానే ఉంది, కానీ తప్పేం జరిగిందో చూద్దాం. పోస్టెడ్ టు డెబిట్. ముఖేష్ ఎక్కడ రాయాలి? కరెక్ట్ ఎంట్రీలోని ముఖేష్ ఎక్కడ రాయాలి మేడం? డెబిట్ లో రాయాలి, కానీ సరిగ్గా చూడాలి. నేను కరెక్ట్ ఎంట్రీ రాశాను ఇక్కడ. ఎగ్జాక్ట్ ఎంట్రీ ఏంటి? సేల్స్ రిటర్న్స్ అకౌంట్ డెబిట్ లో రాశాడు. అది మనం ముఖేష్ క్రెడిట్ లో రాయాలి 120, కానీ పోస్టింగ్ ఎక్కడ చేసాను? తీసుకెళ్ళి డెబిట్ లో చేసాడు. అంటే రాంగ్ ఎంట్రీ ఏమై ఉంటది? రాంగ్ ఏం చేసి ఉంటాడు? సేల్స్ రిటర్న్ అకౌంట్ లో ఎలాగో డెబిట్ సైడ్ రాస్తాడు 120. ముఖేష్ కూడా ముఖేష్ అకౌంట్ డెబిట్ అని చెప్పి 120 రికార్డ్ చేస్తాడంట. 120 రికార్డ్ చేస్తాడు. అంటే ఇప్పుడు క్రెడిట్ సైడ్ ఎంత డిఫరెన్స్ వచ్చేస్తుంది? 240 డిఫరెన్స్ వచ్చేస్తుంది. ఓకేనా? సో ఆ 240ని మనం క్యాన్సిల్ చేయాలి. 2 విధాలుగా చేయొచ్చు. ఒకటే, బిఫోర్ ట్రయల్ బ్యాలెన్స్ అంటే ఎలా చేయాలి, ఆఫ్టర్ ట్రయల్ బ్యాలెన్స్ అయితే ఎలా చేయాలి చెప్పండి. బిఫోర్ ట్రయల్ బ్యాలెన్స్ అయితే ఎలా చేయాలి? బిఫోర్ ట్రయల్ బ్యాలెన్స్ లో మనం ఒక రెక్టిఫికేషన్ చేయాలంటే ఎన్ని విధాలుగా చేయొచ్చు? తేజస్వి చెప్పమ్మా. 2 types గా చేయొచ్చు సార్. ఒకటి ఏంటి? స్టేట్మెంట్, ఇంకొకటి ఎంట్రీ సార్. ఎంట్రీ రాయగలం బిఫోర్ ట్రయల్ బ్యాలెన్స్ అసలు మనం దీనికి ఎంట్రీ రాయలేం. అప్పుడు ఇప్పుడు ఏం రాయాలి? స్టేట్మెంట్ రాయాలి సార్. ముఖేష్ అకౌంట్ షుడ్ బి క్రెడిటెడ్ విత్ డిఫరెన్స్ ఎంత వచ్చిందని చెప్పాను ఇందాక. క్రెడిటెడ్ విత్ ₹120. 120 + 120 టోటల్ 240. ఓకేనా?
Yes, sir. లేదు, ఆఫ్టర్ ట్రయల్ బ్యాలెన్స్ అన్నాను. అంటే ఆఫ్టర్ ట్రయల్ బ్యాలెన్స్ అంటే డిఫరెన్స్ వచ్చిన 240 దగ్గర ఏం ఓపెన్ అయిపోతుంది? సస్పెన్స్ అకౌంట్ ఓపెన్ అవుతుంది సార్. ఆ సస్పెన్స్ అకౌంట్ క్యాన్సిల్ చేయంటే సస్పెన్స్ అకౌంట్ డెబిట్ 240. 240 అసలు కరెక్ట్ గా రాయాల్సిన ముఖేష్ కి ఒక 120 ప్లస్ ఇంతకు ముందు డెబిట్ చేస్తున్నాం కదా, దాన్ని క్యాన్సిల్ చేయడానికి ఇంకో 120, టోటల్ 240. సస్పెన్స్ అకౌంట్ డెబిట్ 240 టు ముఖేష్ అకౌంట్ 240. మర్చిపోతున్నారు, ఎక్కడ చెప్పింది అక్కడే మర్చిపోతున్నారు. క్లియర్ గా చెప్పుకున్నాం మనం. బిఫోర్ ట్రయల్ బ్యాలెన్స్ అయితే ఎంట్రీ రాయగలిగితే ఎంట్రీ రాయాలి, ఎంట్రీ రాయలేము. ఎంట్రీ రాయలేని పరిస్థితుల్లో ఏం చేయాలి? స్టేట్మెంట్ రాయాలి. ఇదిగో స్టేట్మెంట్ రాసాను. ఆఫ్టర్ ప్రిపరేషన్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ అయిపోతే అప్పుడు ఏం చేయాలని చెప్పాను? ఖచ్చితంగా ఎంట్రీయే, ఇంకా స్టేట్మెంట్ రాయడానికి ఉండదు. ఇదిగో ఎంట్రీ రాశాను. సస్పెన్స్ అకౌంట్ డెబిట్ టు ముఖేష్ అకౌంట్. ఎవ్వరు ఏమీ ప్రాక్టీస్ చేయట్లేదంటే ఇంట్లో అలా రోజు వచ్చేసి అలా క్లాస్ వింటున్నారు. కేసు ఇచ్చేది నెక్స్ట్ ది. A return of rupees 90 to Shyam Sundar posted as rupees 9 in his account. రాంగ్ ఎంట్రీ చెప్పమ్మా ఫస్ట్. నాకు రాంగ్ ఎంట్రీ చెప్పు. Shyam Sundar account debit 9 rupees శ్యామ్ సుందర్ అకౌంట్ డెబిట్ 9 రూపీస్ to purchase return account 90 rupees. పర్చేజ్ రిటర్న్ అకౌంట్ 90 రూపీస్. ఓకేనా? Yes, sir. డిఫరెన్స్ ఎంత వచ్చింది? 81 rupees, sir. ఎక్కడ వచ్చింది? Debit లో, sir. ఒకవేళ బిఫోర్ ప్రిపరేషన్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్ అయితే ఏం చేయగలం అక్కడ? ఎంట్రీ రాయాలి, sir. చెప్పమ్మా ఎంట్రీ. Sir, statement, sir. చెప్పు. Shyam Sundar account should be debited with 81 rupees. Should be debited with 81 rupees. ఓకేనా? Yes, sir. ఒకవేళ ఆఫ్టర్ ప్రిపరేషన్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్ అయితే ఇక్కడ ఏం ఓపెన్ అయిపోయి ఉంటుంది? Suspense account, sir. డెబిట్ సైడ్ సస్పెన్స్ అకౌంట్ క్యాన్సిల్ చేయండి ఏం చేయాలి? Credit చేయాలి, sir. టు సస్పెన్స్ అకౌంట్ 81. మరి డెబిట్ ఏం చేయాలి? శ్యామ్ సుందర్ అకౌంట్ డెబిట్ 81. పర్చేజ్ ఎందుకు వస్తుంది? శ్యామ్ సుందర్ కదా తక్కువైంది 9 రూపీస్. Yes, sir. 9 రూపీస్ రికార్డ్ చేసి 81 రూపీస్ తక్కువైంది. సో శ్యామ్ సుందర్ మళ్ళీ పెంచుతాం. శ్యామ్ సుందర్ అకౌంట్ డెబిట్ 81 టు సస్పెన్స్ అకౌంట్ 81. ఓకేనా? Yes, sir. నెక్స్ట్ ఎవరు చెప్తారంటే నెక్స్ట్ లక్ష్మీప్రియ చంద్రరావు. ఇప్పుడైనా చెప్పాలి కరెక్ట్ గా. నెక్స్ట్ వన్ చెప్పు. Rent up of proprietor residence 600 rupees debited to rent account. అమ్మ ప్రొపరైటర్ యొక్క రెసిడెన్స్ కి మనం డబ్బులు కట్టామంట. ఓకేనా? ప్రొపరైటర్ యొక్క రెసిడెన్స్ మనం డబ్బులు కడితే దాన్ని ఏమంటారు? రెసిడెన్స్ అంటే ఇల్లు. ఆ ఇంటికి మనం డబ్బులు కట్టాం, మన కంపెనీ బిజినెస్ డబ్బులు కట్టింది. అమ్మ ఓనర్ గా ఇంటికి బిజినెస్ డబ్బులు కడితే దాన్ని ఏమంటారా? డ్రాయింగ్స్. అది కూడా తెలియదు. డ్రాయింగ్స్ ఎవరు చెప్పారు ఇప్పుడు? డ్రాయింగ్స్ చెప్పింది ఎవరమ్మా? ఆన్సర్ చెప్పింది ఎవరు? డ్రాయింగ్స్ ఆన్సర్ చెప్పింది ఎవరు? రే హేమంత్, నువ్వేనా చెప్పు.